కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసగించాయని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అన్నారు. కాంవర్కోట మండల భారతీయ జనతా పార్టీ 11వ మహాసభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రావడం కోసం అనేక అబద్ధపు వాగ్దానాలు చేసి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాయని అన్నారు. 11 సంవత్సరాల మోదీ పాలనలో అంబానీ, అదానీ వంటి వారికి తప్ప పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. లక్షల కోట్ల రూపాయలను బడాబాబులకు రుణమాఫీ చేసిన ఘనత బీజేపీకే చెందుతుందని అన్నారు. ఆపరేషన్ సాగర్ పేరిట దేశంలో ఉన్న విప్లవకారులను మట్టుపెట్టడానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చారని, నేటికి అమలు చేయలేకపోయారని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను వెనువెంటనే అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఉదాహరణ ప్రజారాజ్యం, దళ్ళు, ఇలా అనేక పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో లేకపోయినా, అధికారంలో రాదని తెలిసినా ఇప్పట్లో అందులో పనిచేసేటువంటి నాయకులు కానీ, అందులో సభ్యులుగా ఉన్న మీరు కానీ కష్టజీవులుగా ఉన్నారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాల నుండి 100 సంవత్సరాలకు అడుగుపెట్టిందంటే కష్టజీవులు, శ్రమజీవుల తరపున, ఏదైతే కార్మిక వర్గం ఉందో వారి తరపున అనేక ఉద్యమాలు, పోరాటాల ద్వారానే కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి నిత్యం ప్రజల దైనందిన జీవితాల్లో ఉండే సమస్యల పైన పనిచేస్తుంది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళు చరిత్ర సృష్టించగలిగింది. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమి వహించింది. ఆనాడు భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని నినదించిన ఏకైక పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ. 47 ఆగస్టు 15వ తేదీన మన స్వతంత్రం వచ్చింది. కానీ ఆనాడు తెల్లదొరలు మన దేశానికి ఇడిచి వెళ్ళిపోయారు. కానీ మన దేశానికి నల్లదొరల పాలన వచ్చింది. గత 78 సంవత్సరాల కాలంగా మనం ఏ స్వతంత్రం కోసం ఉద్యమం చేసామో ఆ ఫలాలు ఇప్పటికీ 100కి 40-40% మందికి అందటంలా దారిద్ర్య దిగు నుండి 2 పూటల భోజనం లేకుండా ప్రజలు అల్లాడుతున్నారు. మన ఏదైతే భారత ప్రజానికానికి, సమస్త ప్రజానికానికి తిండి, బట్ట, గూడు, ఈ 3 ఉండాలని కోరుకున్నామో అది ఇప్పటికీ 100కి 45 మందికి లేవు. వాటి కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ, దాని అనుబంధ ప్రజా సంఘాలు ఉద్యమం చేస్తూ ఉన్నాయి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రధానంగా అంబేద్కర్ నాయకత్వాన్ని రచించిన భారత రాజ్యాంగాన్ని మనం పాటిస్తూ భారతదేశ లౌకిక వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని, దేశ సమైక్యత, సమగ్రతల్ని కాపాడుకుంటూనే భారతదేశంలో ఉన్న ప్రజానికానికి అప్పటికే బ్యాంకులు, ప్రైవేటు